నమస్కారం సార్. నమస్కారం అండి. సో February 9th ఈగల్ మూవీ రవితేజ గారిది వస్తుంది. సో అదే రోజున లాల్ సలం కూడా వస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ డి అంటే డి అనేటట్టుగా ఉంటుంది అని అంటారా? రజనీకాంత్ గారి మూవీ అనడం కన్నా కూడా విక్కీ విశాల్ అండ్ విక్రాంత్ మూవీ అనడం బెటర్. బికాస్ ఇట్స్ నాట్ ఏ స్ట్రైట్ కంటిన్యూస్ క్యారెక్టర్ ఆఫ్ రజనీకాంత్ గారు కాదది. ఆయన తండ్రి క్యామియో చేశారు. ఆ సినిమా వాళ్ళ కూతురు డైరెక్ట్ చేసింది. లైకా ప్రొడక్షన్స్ ఇస్ ఎ బిగ్ ప్రొడక్షన్స్. మన రోబో ఇవన్నీ చూసుంటాం కాబట్టి ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రొడక్షన్. కాబట్టి ఆ ప్రొడక్షన్ హౌస్కి ఒక పేరు ఉంది కాబట్టి ఆ సినిమా యువతకి చాలా దగ్గరగా ఉండే సినిమా. అంటే క్రికెట్ లవర్స్కి అండ్ యువత ఎలా వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది, యూత్ సంబంధించిన మూవీ కాబట్టి చూస్తారు. ఈగల్ ఏంటంటే చాలా అంచనాల మీద సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేసుకొని అన్ని సినిమాలు రిలీజ్ అయిపోతున్నప్పుడు ఆ జనాలు చూస్తారా చూడరా అని పక్కన పెట్టి ఆ సినిమాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, నా సినిమా కన్నా కూడా ఆ సినిమాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి నాకు వేరే డేట్ కావాలి అని చెప్పి తను అడిగి ఆ రోజు తను పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుందని కాదు. ఇప్పుడు సంక్రాంతి పండుగ 3 రోజులు 3 సినిమాలకు వెళ్తాం. ఓకే, సో ఇంకో 2-3 సినిమాలు వస్తే జనాలు దేన్ని చూస్తారు? ప్లస్ థియేటర్స్ ఖాళీ కావాలి. మనకు 5 సినిమాలు ఇస్తే ఒకే స్క్రీన్, ఇప్పుడు మల్టీప్లెక్స్లో అంటే ఇన్ని స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి ఇస్తారు. అదే నార్మల్ థియేటర్లో, నార్మల్ చిన్నోళ్ళలో ఎక్కడ రిలీజ్ చేస్తారు? థియేటర్స్ ఖాళీ ఎక్కడ ఉంటాయి? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, డ్యూ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకొని రవితేజ గారి మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏం చేశారంటే February 9th డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ రోజు కూడా వేరే సినిమాలు అంటే తమిళ ఇండస్ట్రీకి ఇట్స్ నాట్ ఎ స్ట్రైట్ తెలుగు ఫిలిం. ఫస్ట్లీ డి అంటే డి అంటే కన్నా కూడా మన తెలుగు వాళ్ళు ఏ సినిమా అయినా చూస్తారండి. అది బాగుంటే ఏ సినిమా అయినా ఆదరిస్తారు. బట్ ఒకే రోజు ఒక 3-4 సినిమాలు వచ్చినప్పుడు మనం ఫస్ట్ కథనం ఏది ఉంటుంది అనేది. అండ్ ఈగల్ చెప్పాలంటే దాంట్లో రవితేజ గారు ఒక స్నిప్పర్గా చేస్తున్నారు, ప్రొఫెషనల్ స్నిప్పర్. స్నైపర్ అంటే ఏంటంటే మనం మిలిటరీకి కానీ పార్ట్స్మెన్ కానీ వాళ్ళు ట్రైన్డ్ టార్గెట్స్ అన్నమాట. అంటే వాళ్ళకి టార్గెట్ చెప్పామంటే ఇంకా ఎంత దూరంలో నుంచైనా ఫినిష్ చేస్తారు. ఇట్స్ ఏ థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్, కంప్లీట్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ డైరెక్టెడ్ బై వివేక్. అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్గా చేస్తుంది. నవదీప్ ఉన్నాడు. ఈ రీసెంట్గా హిట్ అయిన హనుమాన్ సినిమాలో మన విలన్ క్యారెక్టర్ చేసిన వినయ్ రాయ్ ఉన్నాడు దీంట్లో. అండ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసింది. అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు నిన్న మనం యాక్చువల్గా ఇది కూడా చూసాము, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చూసినప్పుడు రవితేజ గారు కూడా ఒకటే చెప్పారు, నా ప్రేక్షకులకి నా నుంచి ఏదైతే ఆశిస్తారో ఆ సినిమా ఖచ్చితంగా ఉంటుంది, ఇస్తాను. అండ్ నేను చాలా సినిమాలు నిరాశపరుచుంటాను కానీ నా సినిమాలు మీరు ఇంకా ఆదరిస్తున్నారు అని ఆయన చెప్పడము. ప్లస్ ఈ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా డార్కిష్ షేడ్లో, డార్క్ కవర్లో తీసినట్టుగా చూపారు. సో నేను ఒక సినిమా లవర్గా 2 సినిమాలు చూస్తాను కాబట్టి డి అంటే డి అనడం కన్నా 2 సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. అండ్ ఒక స్పెషల్ డేట్ని వీళ్ళు ఫిక్స్ చేసుకొని రావడము. అండ్ ప్రేక్షకులకి శుక్రవారం అంటే సినిమా పండగ కాబట్టి శుక్రవారం ఏ సినిమా ఇది నీకు దొరకకపోతే దానికి దొరకడం అని. ఇందులో వచ్చే విభేదాలు ఏంటంటే థియేటర్స్ మళ్ళీ ఎట్లా హనుమాన్కి మన గుంటూరు కారంకి ఎలా జరిగిందో ఇక్కడ ఒక తమిళ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి జరుగుతుంది. 2 ఇండస్ట్రీల మధ్య జరుగుతుంది అన్నమాట ఇక్కడ. కానీ లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్ని ఇవ్వండి, మా సినిమాని మేము రిలీజ్ చేసుకుంటాం, మా సినిమా ఒకవేళ సక్సెస్ వచ్చిందంటే అప్పుడు థియేటర్స్ ఇవ్వండి అని అడిగారు. బట్ రవితేజ గారు కూడా ఏం చెప్పారంటే అన్ని సినిమాలకి థియేటర్స్ ఇవ్వండి, సరిపోవాలి అని చెప్పి ఆయన ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నాడు. ఈ సినిమాకి కూడా ఆయన అదే మాట మీద ఉన్నాడు. నిన్న కూడా ఆ రోజు ఏ సినిమాలు అయితే రిలీజ్ అవుతాయో అన్ని సినిమాలు హిట్ అవ్వాలనే చెప్పాడు ఆయన. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రమోషనల్ యాక్టివిటీ అంటే అయితే తన మంచితనం అంతే. ఆయన మంచితనం. ఈ సినిమా మొన్న రీసెంట్గా ఇప్పుడు చెప్పింది రవితేజ గారు, నిన్న కాక మొన్న అనమాట, మన ఒక ఫ్రైడే నైట్ తన ఫ్యాన్ ఇంటికి వెళ్ళారు, ఒక ముసలావిడ ఇంటికి వెళ్ళారు ఆయన. వెళ్ళి ఆమె రిక్వెస్ట్ చేసిందంట వాళ్ళెవరో ఆమెని రవితేజని చూడాలని ఉంది నేను అని చెప్పి ఇన్స్టాగ్రామ్లోనే ఏదో మేనేజర్స్కో ఏదో చెప్తే ఆయన వాళ్ళ ఇంటి నుంచి మన ఎక్కడ అది కుకట్పల్లియో మియాపూర్లోనే ఎక్కడో వాళ్ళు వెళ్ళి నైట్ 9:30 అప్పుడు, అంటే సెలబ్రిటీ కదా పొద్దున పూట వస్తే కెమెరాలు మీడియాలు అన్నీ వచ్చేస్తాయని చెప్పి ఒక ప్రొడక్షన్ మేనేజర్ని పెట్టుకొని ఆయన వెళ్ళి ఆమెను కలిసి
వాళ్ళు డిన్నర్ చేస్తున్నారంట ఆ టైంలో 9:30 అప్పుడు ఆ టైంలో డిన్నర్ చేస్తుంటే ఆయన బయటే మెట్ల దగ్గరే ఉండి తర్వాత కలిసి వచ్చాడు. చాలా మంది దీన్ని ఆయన ప్రమోషన్ చేస్తున్నాడు ఈగల్కి అనుకున్నారు. కాదు, అది ఆయన మంచితనం. అలాగే నిన్న ప్రీలీజ్ ఈవెంట్లో కూడా ఆయన ఏం చెప్పాడంటే అన్ని సినిమాలు ఆడాలి, అందులో నా సినిమా కూడా ఆడాలి, నా సినిమాని చూడండి. ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్. చాలా క్రాక్ తర్వాత ఆయన ఒక యాక్షన్ థ్రిల్లర్లో చేయడం అనమాట యాక్చువల్లీ. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్. బట్ అన్ని సినిమాలు బాగుండాలి, దాంట్లో ఈగల్ కూడా ఒకటి ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మీరన్నట్టుగా సంక్రాంతిలో జరిగిన హోరాహోరీ ఎంత ఉంది అని అంటే అది అసలు చెప్పలేని పరిస్థితి. సో హనుమాన్ ఇవ్వాల, గుంటూరు కారమ, సైంధవ, నాసామిరంగ అంటూ ఒకదాని తర్వాత ఒకటి థియేటర్స్ ప్రాబ్లం అనేది వచ్చింది. సో ఆ టైంలో నిజంగానే వీళ్ళు కావాలని ఎస్కేప్ అయిపోయారు, నా సినిమా ఆడుతుందా ఫ్లాప్ అవుతుందా అన్న డౌట్లో ఎస్కేప్ అయిపోయారని చెప్పి చాలా విమర్శలు వచ్చాయి. లేదండి, అది ఎస్కేపిజం కాదు. నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు చిన్న ఊర్లు ఉంటాయి, చిన్న ఊర్లో ఒక 3 థియేటర్లే ఉంటాయి కదా. ఓ దాంట్లో గుంటూరు కారం, ఓ దాంట్లో హనుమాన్, ఓ దాంట్లో సైంధవ్. మరి నారసామిరంగా ఎక్కడ రిలీజ్ చేస్తారు? అంటే షోలు మార్చుకోవాలి. ఒక షో ఇది, ఒక షో అది, ఒక షో ఇది. ఇప్పుడు కొంతమంది పొద్దున్న షోకి వెళ్ళాలనుకుంటారు, పొద్దున్న షోకి ఆ సినిమా ఉండదు, వాళ్ళ హీరో సినిమా, ఏం చేస్తారు? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు ప్రొడ్యూసర్స్. బయట మాట్లాడుతుంటారు ఇట్లా కావాలని ఎస్కేప్ అయిపోయారు, కావాలని చేశారు. ఎందుకు అంత కష్టపడి సినిమా తీసి తొందరగా రిలీజ్ చేసుకోవాలనుకుంటారు, కానీ ఎవరైనా లేట్గా రిలీజ్ చేసుకోవాలి ఎందుకు అనుకుంటారండి? చేసుకోరు కదా. ఆ సినిమా రిజల్ట్ అనేది ప్రేక్షకుడి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత కష్టపడి తీసినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సంక్రాంతి బరిలో 4 సినిమాలు తీసి ఒక పలానా వర్గం వాళ్ళు మేము ఈ సినిమాకి తప్ప ఇంక దేనికి ఇవ్వము అని చెప్పారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద నేమ్స్ బికాస్ అందరికీ తెలిసిందే అది. కానీ ఏంటంటే ఏమైంది, ఎఫెక్ట్ చూపించింది కదా, ఆబ్వియస్ గా దానికే వెళ్ళారు. చచ్చినట్టు మళ్ళీ థియేటర్స్ పెంచారా? ఇంకా ఆడుతుందా? ఓటీటీలోకి వచ్చిందా? ఇప్పుడు ఏ సినిమాకైతే థియేటర్స్ ఇచ్చారో అదే సినిమా February 9th ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా, నెట్ఫ్లిక్స్కి వస్తుంది కదా. సో ప్రేక్షకులు ఏదైతే చూసి నిర్ణయం తీసుకుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మా సినిమా ఫ్లాప్ అవుతుంది, మా సినిమా ఎస్కేప్ అయిపోదాము, ఇంత దాన్ని ఏమంటారు కాంపిటీషన్ మధ్యలో నా సినిమా రిలీజ్ చేయడం ఏంటి అని ఏ హీరో అనుకోడు. ఆ సినిమాలో కథనం ఉంటే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాడు. కానీ ప్రేక్షకుడు నా సినిమా థియేటర్కి వచ్చి చూడాలి, అంటే వాళ్ళకు అనుగుణమైన టైంలో థియేటర్కి రావాలి. పొద్దున్న 11 o'clock. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారండి, రాత్రి 10:30 తర్వాత వాళ్ళ సినిమా అయిపోయినప్పుడు 11 o'clock షోకి వెళ్తారు వాళ్ళు. ఆ టైంలో నీకు థియేటర్ ఖాళీ లేకపోతే నువ్వు షో ఎట్లా ఇస్తావు? వెయ్యవు కదా. సో అందుకని రీజన్తో వాళ్ళు డేట్ చేంజ్ చేసుకుంటారు. ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా వాళ్ళు డబ్బులు రావాలని చూసుకుంటాడు, కానీ ఎస్కేప్ అయిపోయి మేము భయపడిపోయి రావాలని చూసుకోరు. సో ఆ డేట్స్కి ఆ థియేటర్ ఖాళీ ఉండాలి. చిన్న ఊర్లలో కూడా నా సినిమా రిలీజ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యూబ్ సిస్టమ్ వచ్చింది. క్యూబ్ కొనాలంటే ఒక్కొక్క క్యూబ్ కొనాలంటే 13,000 to 15,000 అవుతుంది. సో అలాంటి ప్రొడ్యూసర్ ఇంత ఆలోచించి సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అనుకున్న దాంట్లో ఆ సినిమాలు ఆడాలి. కాబట్టి నా సినిమా కథనం బాగుంది, నేను ఎప్పుడు రిలీజ్ చేసినా ఆ సినిమా హిట్ అవుతుంది. ఆ రోజు రిలీజ్ చేయాలని రూల్ లేదు. నా సినిమాలో స్టోరీ ఉంది అండ్ నా సినిమాకి రవితేజ గారు ఉన్నారు అండ్ సినిమా కథ అంత బాగుంది కాబట్టి నేను ఏ డేట్న రిలీజ్ చేసినా ఆ సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ చిన్న సినిమాని హనుమాన్ కోసం రవితేజ గారు వెనక్కి వచ్చారు. రీసెంట్గా మన తేజ సజ్జాతో ఒక పర్సనల్ ఇంటర్వ్యూ రవితేజ గారు ఇచ్చినప్పుడు కూడా నా శిష్యుడు సినిమా హిట్ అవ్వాలి కాబట్టి నేను కొంచెం వెనకం చేశాను, కానీ నా సినిమా హిట్ అవుతుంది. అందులో కూడా ఆయన ఉన్నారు, ఆయనే కదా వాయిస్ ఇచ్చింది, హనుమంతుడికి ఆయన ఇచ్చిందే వాయిస్. సి దట్ ఈస్ వాట్ హీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ద పీపుల్, పాజిటివిటీ. అది ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారండి, లేకపోతే ఎందుకుంటారు? చాలా చిన్న స్థాయి నుంచి సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ విలన్ చేశాడు, సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. సేమ్ మన నాగార్జున గారు సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశారు, జేడి చక్రవర్తి గారితో చేశారు. ఇన్ని సినిమాలు చేసుకొని ఆయన ఇప్పుడు ఒక స్థాయికి వచ్చి ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ పెంచుకొని, సో ఆ మంచితనాన్ని జనాలు ఇలా వాడుకోవడం అనేది చాలా బాగాలేదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎస్కేపిజం. కథ బాగుంటే ఈ రోజు రిలీజ్ చేస్తే సినిమా హిట్ అవుతుంది, కథ బాగాలేకపోతే ఏ రోజు చేసినా హిట్ అవ్వదు. అంతే అంటారు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.